ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం అండి. పట్టుకొని తీసుకొచ్చేసాడు. ఎవరు? మన దేవాలయానికి అని చెప్పింది. అక్కడ కృష్ణుడు రథం ఎక్కించుకున్నాడు, తీసుకొని వచ్చేసాడు. కానీ రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుడి మీద మాత్రం అంత పెద్ద ప్రీతి ఆ రుక్మిణికి లేదండి. పాము చుట్టం పడగ విరోధం అంటారండి. పాము కావాలి, కానీ పడగ మాత్రం ఉండకూడదట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. చాలా కుటుంబాల్లో ఈ లక్షణం ఉంటుందండి. అల్లుడు గారు కావాలి. చూడండి ఎంత గమ్మత్తో. ఇది ప్రస్తుతం మన లోకంలో జరుగుతుందండి. అల్లుడు గారు మటుకు కావాలండి, కానీ అల్లుడు గారి నాన్నగారు అమ్మగారు కానీ ఉండకూడదండి. ఎంత అన్యాయం అండి. ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఈ మధ్య దాన్ని కొంచెం మార్చి చెప్తున్నారు. వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటే బాగుంటుంది, అంటే డైరెక్ట్గా పొమ్మని చెప్తే బాగుంటుందని. అయితే అబ్బాయి మటుకు వీళ్ళ ఇంటికి అల్లుడు కావాలండి, కానీ ఆ పిల్లాడికి మటుకు అక్క చెల్లెళ్ళు ఉండకూడదండి. ఇదెంత అన్యాయం అండి. మరి వీళ్ళకు ఉండాలి, కూతుళ్ళు కొడుకులు అందరూ ఉండాలి, కానీ అల్లుడికి ఎవరు ఉండకూడదట. అయితే అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళని ఎంతగానో ఆదరించాలట, కానీ ఆ పిల్లవాడు మటుకు వాళ్ళ అక్క చెల్లెళ్ళని చూసుకోకూడదండి. ఎంత అన్యాయం ఉంది. ప్రస్తుత పరిస్థితి ఇలానే ఉన్నాయండి. నిజంగా ఓపెన్ గా ఎవరినైనా మనసు విప్పి మాట్లాడమంటే ఇలాంటివన్నీ కోకొల్లలు కథలుగా చెప్పేస్తారండి. మనసు విప్పి మాట్లాడే వాళ్ళే చెప్పగలరు మనసులోని వాళ్ళ అంతరంగాన్ని. కొంతమంది మనుషుల ఆలోచనలు ఇంత కర్కోటకంగా, కర్కశంగా, హేయంగా ఉంటాయండి. ఇది అసలు వ్యక్తులకి ఉండవలసిన లక్షణం అండి. వయస్సుతో పెద్దరికం కాదండి, సంస్కారం చేత పెద్దరికం ఉండాలండి. రుక్మిణికి సంబంధించిన ఈ ఘట్టం అండి, ఈ సంబంధించిన విషయాలను మనకు తేటతెల్లం చేస్తుందండి, విశదీకరిస్తుందండి. ఈ పురాణాన్ని మన జీవితానికి సమన్వయం చేసుకోవాలండి. ఎప్పుడు ఏ సంఘటన ఒక మంచి ఇతివృత్తము, పురాణాల్లో కథలన్నీ మనము కథ వినడము కాదండి, దాంట్లో నీతి అర్థం చేసుకోవడం కాదండి, ఆ నీతిని మన జీవితంతో సమన్వయం చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే దానివల్ల మనము ఆ ప్రయోజనాన్ని పొందగలుగుతామండి. లేకపోతే అది ఏం చేస్తుందండి, మన జీవితాన్ని ఉద్ధరించదండి. వింటాము, వదిలేస్తాము. మనము చెప్పేది ఎవరన్నా ప్రవచనాలు చెప్పినా, నీతులు చెప్పినా, కథలు చెప్పినా, పురాణాలు వేదాలు ఏం చెప్పినా అని ఆ వినాలి. ఆ దాంట్లోని మంచిని తీసుకొని మన జీవితానికి సమన్వయం చేసుకొని చూసుకోవాలి. ఏది మార్చుకోవాలి, ఏది వదులుకోవాలి, వాట్ టు యాక్సెప్ట్, వాట్ నాట్ టు యాక్సెప్ట్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అనేది మనము తెలుసుకోగలగాలి. లేకపోతే అది మన జీవితాన్ని ఉద్ధరించదనమాట. సరే, ఇప్పుడు రుక్మిణికి అంటే రుక్మిణి ఎవరండి? రుక్మిణి యొక్క అన్నలో తమ్ముడు, అన్న అనుకుంటా, అన్న. రుక్మిణి అంటే తోడబుట్టింది కాబట్టి అన్న మీద ప్రేమ ఉంటుంది. కృష్ణ భగవాన్ అంటే ఆయనకి ఎప్పుడూ అంత ప్రీతి లేదండి రుక్మిణికి. కానీ రుక్మిణికి కృష్ణ భగవాన్ అంటే ప్రేమ, ఎందుకంటే ప్రేమిస్తుంది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. సరే, ఒక్క నిమిషం. అయితే రుక్మిణికి తన అన్న రుక్మిణి అంటే చాలా ప్రేమ, ఎందుకంటే తోడబుట్టింది. కృష్ణ భగవాన్ అంటే ఆయనకి ఎప్పుడు ఆ రుక్మిణికి అంత ఎక్కువ ఇష్టం లేదండి, ప్రీతి లేదండి. రుక్మిణికి మటుకు కృష్ణ భగవాన్ అంటే ప్రేమ. ఎందుకు? చిన్నప్పటి నుంచి తనని ప్రేమించింది. రుక్మిణి వాళ్ళ రుక్మిణి అన్న రుక్మిణి ఏం చేశాడు? తన కుమార్తె ఎవరు? రుక్మవతి. ఆ రుక్మవతిని ఏం చేశాడు?
మేనల్లుడు ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడండి. ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇంకో కుమార్తె ఉంది రుక్మికి. ఆమె పేరేంటి? చారుమతి. ఆ చారుమతిని ఏం చేశాడు? చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడండి. రుక్మికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె రుక్మవతి, రెండవ కుమార్తె చారుమతి. రుక్మవతినేమో ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడండి. ఇంకో కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకిచ్చి వివాహం చేశాడండి. ఇప్పుడు ఒక మనవరాలు ఉంది. ఆ మనవరాలు పేరేంటి? రుక్మలోచన. ఆ రుక్మలోచన ఏం చేశాడు? కృష్ణుడికి మనవడు ఉన్నాడు అనమాట. కృష్ణుడి అనిరుద్ధుడు. ఆ రుక్మలోచన ఏం చేశాడు? కృష్ణుడి మనవడైన అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేశాడండి. పోనీ అనిరుద్ధుడు ఎవరు? ప్రద్యుమ్నుడి కుమారుడే అనిరుద్ధుడు. కాబట్టి కృష్ణ పరమాత్మకు 16,100 మంది భార్యల యందు, అష్టమహిషుల యందు, ప్రతి వారి యందు 10 మంది చొప్పున కుమారులు కలిగారటండి. 16,100 మంది భార్యల యందు, అష్టమహిషుల యందు, ప్రతి ఒక్కరి యందు 10 మంది చొప్పున కుమారులు కలిగారండి కృష్ణ పరమాత్మకి. ఆయనకి కొడుకులు, అల్లుళ్ళు, మనవళ్ళు, మునిమనవులు ఇలా అంతా కలిపి కృష్ణ పరమాత్మకు తామర తంపరగా పెరిగిపోయిన వాళ్ళకి చదువు చెప్పడానికి పెట్టిన గురువుల సంఖ్య ఎంత తెలుసా అండి? కృష్ణ పరమాత్మ చాలా మీకు ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క కుటుంబము అంటే ఆ 16,100 మంది భార్యల యందు, అష్టమహిషుల యందు, వాళ్ళందరికీ కలిగిన 10 మంది కుమారులకి వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళు, మనవళ్ళు, ముని మనవళ్ళు వీళ్ళందరూ కలిపి తామర తంపరగా పెరిగిపోయినారండి. వాళ్లకు చదువు చెప్పడానికి పెట్టిన గురువుల సంఖ్య అండి 3,80,100 మంది అటండి. ఓన్లీ గురువుల సంఖ్య. అనిరుద్ధుడి వివాహానికి కృష్ణ పరమాత్మ ఇప్పుడు బలరాముడితో కలిసి విదర్భ రాజ్యానికి వెళ్ళాడండి. కృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరు కలిసి అనిరుద్ధుడి వివాహానికి విదర్భ రాజ్యానికి వెళ్ళారండి. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా అయిపోయింది. అయిన తర్వాత ఆ వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత కొత్త పెళ్లి కొడుకు, ఈ కొత్త పెళ్లి కూతురు అందరూ ఇంకా బయలుదేరడానికి సిద్ధపడుతున్నారండి. అక్కడికి ఎవరు వచ్చారు? కళింగరాజు వచ్చాడండి. ఆ కళింగరాజు ఎటువంటి వాడు? కావాలని లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్వం ఉన్నవాడు అనమాట కళింగరాజు. కొంతమంది ఎలా ఉంటారండి? వాళ్లకు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకొని ప్రవర్తిస్తుంటారు. పెద్దరికం యాక్చువల్గా ఉండదు, అయినా లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకొని ప్రవర్తిస్తారు. ఇది ఎవరికీ అక్కర్లేని పెద్దరికం అన్నమాట. అయితే మనము ఇలాంటి వాళ్ళని చేరదీసినప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఉదాహరణకి మన బంధువుల్లోనే కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకు సంస్కారం లేనప్పుడు మనం వాళ్ళకి పెద్దపీట వేయక్కర్లేదండి. ఓర్వలేని వాళ్ళకి వాళ్ళ స్థానం వాళ్ళకి చూపించాలి అంతే. అలా వాళ్ళ స్థానాన్ని మీరు పరిమితం కంట్రోల్ చేయలేదనుకోండి, మీకు చాలా చిక్కులు ఏర్పడతాయి. కొంతమంది ఎలా ఉంటారు? వాళ్ళు సంస్కార బలం కలిగి ఉంటారండి. వాళ్ళు దేహ బంధుత్వంతో చాలా దూర బంధువులు వాళ్ళు, కానీ వాళ్ళకి సంస్కార బలం కలిగిన వాళ్ళు. అందుకని వాళ్ళకి మీరు పెద్దపీట వేయాలి. ఎందుకంటే వాళ్ళు సంస్కార బలం చేత పెద్ద బంధువులండి. ఇప్పుడు విదర్భలో రుక్మి మనవరాలికి, కృష్ణుడి మనవడికి
వివాహాలు పూర్తయిపోతే ఆ మధ్యలో బయలుదేరాడు ఈ కళింగ దేశాధిపతి. ఈ కళింగ దేశాధిపతి లాంటి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి, ఎందుకు, ప్రత్యేకించి ఈ వివాహం లాంటి శుభకార్యాల్లో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు కడివెడు పాలు ఉంటాయండి, ఆ పాలలో ఒక్క ఉప్పురాయి వేసినట్టు మాట్లాడేవారు ఉంటారండి. కడివెడు పాలలో ఒక ఉప్పురాయి వేస్తే అన్నీ ఇరిగిపోతాయి. వాళ్ళు ఏం లేదు, ఒక్క మాట మాట్లాడతారు అంతే. వాళ్ళు ఏమన్నారు, ఒక్క మాట మాట్లాడతారు అంతే. అప్పటిదాకా సంతోషంగా మాట్లాడుకున్న వాళ్ళలో అనుమానాలన్నీ పెరిగిపోతాయి. వాళ్ళ మాటల తీరే మారిపోతుంది. ఒక్క మాటతోటి కుటుంబాలు విడిపోతాయి. అప్పుడు ఈ మధ్యలో మాట్లాడిన వాడు ఉంటాడు కదండి, వాడు ఎంతో సంతోషపడిపోతాడండి. అంటే సంస్కారం లేని మాట తీరు ఉన్న వాళ్ళని మనము ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడే ఉంచాలండి. ఇప్పుడు మళ్ళీ మన రుక్మిణి కృష్ణుడు వాళ్ళ దగ్గరకు వచ్చేద్దాం. ఈ రుక్మి కృష్ణుల మధ్య ఇంతకుముందు గొడవ జరిగింది. కానీ ఇప్పుడు ఆ గొడవ జరిగింది సరే, ఇప్పుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు కదా, వివాహం చేసుకున్నాడు, అందుకని బంధుత్వాన్ని కలుపుకున్నారు అందరూ, సరే సంతోషంగా ఉన్నారు అని ఈ కళింగ దేశాధిపతి కడుపులో బాధపడిపోతున్నాడండి. వేరే వాళ్ళని చూసి ఓర్వలేడు కదండి. దీనికి ఒక చిన్న పిట్ట కథ ఉందండి. పూర్వము ఒక అతను కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ 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 ఉన్నాడు. కొన్నాళ్ళ సంవత్సరాల తర్వాత అతనికి ఈశ్వరుడు మెచ్చి, నాయన ఏం కావాలి, వరం కావాలి కోరుకో అన్నాడు. నాకేం వద్దు అన్నాడు. అదే మరి నాయన, మరి ఇంతసేపు ఇన్ని నాళ్ళు తపస్సు చేస్తున్నావు కదా, ఏం కావాలి కోరుకో అన్నాడు. నాకేం వద్దు స్వామి అంటాడు. అరే ఎందుకురా వద్దు, మనులు కావాలా వద్దు, మాణిక్యాలు కావాలా వద్దు, రత్నాలు కావాలా వద్దు, ఇల్లు కావాలా వద్దు, సరే మంచి పెళ్ళాం కావాలా వద్దు, ఏ వద్దు అన్నాడు. అదే ఏంటిరా ఏం వద్దు అంటున్నావు, ఏంటి కథ అంటే, లేదు నా పక్కనోడు చాలా పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నాడు, నా నైబరు, మా ఇంటి పక్కన ఉండేవాడు, వాడు 3 అంతస్తుల మేడలో ఉన్నాడు అన్నాడు. సరే మంచిది, నీకు కూడా 3 అంతస్తుల, వద్దొద్దు, నాకు 3 అంతస్తుల మేడొద్దు అన్నాడు. వాడు మంచి భార్యతో ఉన్నాడు అంటే నీకు కూడా భార్యను ఇస్తాను, వద్దొద్దు అన్నాడు. ఇదేంద్ర బాబు, వాడికి అన్నీ ఉన్నాయంటావు, అవన్నీ నీకు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానంటే వద్దంటావు ఏంటి అంటాడు. అదేంటంటే నాకేమి వద్దు, వాడు కూడా నాలాగా గుడిసెలో ఉండాలి అంటాడండి. చూసారా, అంటే వీళ్ళు కొందరు సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళకి కడుపులో బాధపడిపోతారండి వాళ్ళు. ఇలాగే వీళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ కళింగ దేశాధిపతి ఏం చేశాడు, కడుపులో చాలా బాధపడిపోతున్నాడు వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారని. కొందరికండి అలా సుఖంగా సంతోషంగా అందరూ ఉండడము సహించడానికి రాదండి వాళ్ళకి. వెంటనే అతను ఏం చేశాడు, ఆ కళింగ దేశాధిపతి ఏం చేశాడు, ఆ రుక్మి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, నీకు అంత అవమానం జరిగింది, కృష్ణుడికి నీకు పడలేదప్పుడు, ఇద్దరు వైరులు మీరు, ఆ అవమానాన్ని ఇంత తొందరగా మర్చిపోతావా నువ్వు, అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని ఈ కళింగ దేశాధిపతి వెళ్ళి ఆ రుక్మితో అంటాడండి, నీ కూతుర్ని మళ్ళీ కృష్ణుడి కొడుక్కిచ్చి వివాహం చేస్తావా? ఆ రోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్నేం చేశాడు, ఆ బండి చక్రానికి కట్టాడు. కట్టేసి కత్తి పట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు నిన్ను. అటువంటి అవమానాన్ని నువ్వు మర్చిపోతావా? అసలు నీకేమైనా బుద్ధుందా? అప్పుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నువ్వు అప్పుడు ఏం చేసావు, భోజకటకాన్ని రాజధానిగా చేసుకొని అక్కడే ఉండిపోయావు. కృష్ణుడు నిన్న ఇంత అవమానం చేశాడు, నువ్వు రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దామని సిద్ధం చేస్తున్నావు. అంతలో కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకొని పోయి హాయిగా ద్వారకలో వివాహం చేసుకున్నాడు. ఇవాళ ఆ రుక్మిణీదేవికి
కృష్ణుడికి ఎందుకు పుట్టిన కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా? నీకేమైనా బుద్ధుందా? నీకు జరిగిన అవమానాన్ని అంత తొందరగా మర్చిపోయావా? నీ మనస్సు మంచిదే, కానీ నువ్వు చాలా తొందరగా నీ అవమానాన్ని నువ్వు మర్చిపోతున్నావని అక్కడ వెళ్ళి ఒక పుల్ల వేసి వచ్చాడండి కళింగ దేశాధిపతి రుక్మిణికి. ఇంకా ఇంకా వాడు అగ్ని అంటించి వచ్చాడుగా, వెంటనే రుక్మి ఇంకా మనస్సులో మళ్ళీ మొదలు పెట్టాడు, ఈ బలరామకృష్ణులను ఎలా నేను మళ్ళీ తిరిగి అవమానించాలి? అప్పుడు నా గుండు గీశారు, జడ పాయలు పాయలుగా గొరిగేశారు, ఇంత అవమానం చేసిన వాడిని మళ్ళీ నేను ఎలా తిరిగి అవమానించాలి అని ప్లాన్ స్కెచ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు కళింగ భూపతి అంటాడు, ఆ కళింగ దేశాధిపతి అంటాడు, ఏం లేదా బలరాముడికి జూతం ఆడడం బాగా రాదు, జూతం అంటారు, జూతం ఆడడం బాగా రాదు, జూతానికి రమ్మని ఆహ్వానిస్తే రాను అన్నాడు కదా, కాబట్టి బలరాముణ్ణి ఆ జూతానికి రమ్మను, అతడు వస్తాడు, అతనికి ఆడడం రాదు, పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు, ఓడిపోయినప్పుడల్లా నీ ఒళ్ళు కనిపించేట్టు నవ్వుతూ ఉండు, అంటే వాడి ఒళ్ళు కనిపించేట్టు నవ్వుతూ ఉండమన్నాడు. బలరాముడు ఏమవుతాడు? కుపితుడు అయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నవ్వుతుంటే కృష్ణుడి మనస్సు భేదపడిపోతుంది. అలా వచ్చి నువ్వు ఆ వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి అని అంటాడండి ఆ కళింగ దేశాధిపతి రుక్మితోడు. అసలు ఎంత సంతోషంగా ఉన్నారండి, అంత వైరము. రుక్మి ఆ తల గొరిగిన అందరూ పెళ్లి అయిన తర్వాత అందరూ కలిసిపోయి ఉన్నారు. వీడు వచ్చి ఆ తులసి వనంలో గంజాయి ముక్కలాగా వచ్చి వాళ్ళలో విభేదాలు సృష్టించడం మొదలుపెట్టాడండి. సృష్టించేశాడు ఆల్రెడీ. ఈ లేనిపోని విరోధానికి, లేనిపోని అవమానాలకి ప్రయత్నం చేస్తే అండి ఈ జీవితాంతం ఉండవలసిన వాళ్ళు ఎవరు మాటలు పడితే వారి మాటలు నమ్మి ఈ ఆప్తులైన వారితో తమ జీవితాలకు సుఖశాంతులను ఇవ్వాల్సిన వాళ్ళతో వైరాలు తెచ్చుకోకూడదండి. అందుకనే ఎప్పుడు చెప్పుడు మాటలు వినకూడదు అంటారండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, అందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రుక్మి ఏం చేశాడండి? బలరాముణ్ణి ఆ జూదానికి పిలిచాడండి, పాచికలు వేయడం మొదలు పెట్టాడండి. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడండి. ఓడిపోయినప్పుడల్లా ఈ రుక్మి ఉన్నాడు కదండి, ఈ రుక్మి కావాలని తన పళ్ళన్నీ బయటకు పెట్టి ఈకిలించేవాడండి నవ్వుతూ, రెచ్చగొట్టడం అన్నమాట. బలరాముడు ఎగతాళి చేశాడు. బలరాముడు ఎలా ఓడిపోతున్నాడో చూడండి చూడండి అని పెద్ద పెద్ద కేకలేసి పొట్ట చెక్కలయ్యాలా నవ్వుతూ ఉండేవాడండి. బలరాముడు ఆడుతున్నాడు, ఓడిపోతున్నాడు, కానీ వీడు నవ్వినప్పుడల్లా బలరాముడు సహిస్తున్నాడండి. బలరాముడు సహిస్తున్నాడండి. కృష్ణుడు కూడా తోటి ఉన్నాడు కదండి. కృష్ణుడు అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగి ఉన్నవాడండి. కాబట్టి ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడండి, ఏమీ తెలియని వాళ్ళ చూస్తున్నాడండి. ఆఖరికి ఇంకా బలరాముడికి కోపం వచ్చేసి ఓడిపోతుంటే ఒకటేసారి 1,00,000 రూకలు పెట్టి ఒడ్డాడండి. 1,00,000 రూకలు పందెంగా పెట్టాడండి. ఒడ్డి పెట్టి ఆట ఆడాడండి 1,00,000 రూకలు. అప్పుడు ఎవరు గెలిచారండి? బలరాముడు గెలిచారండి. 1,00,000 రూపాయలు 1,00,000 రూకలు అనుకుని పెట్టి ఆడితే అప్పుడు ఎవరు గెలిచాడు? బలరాముడు గెలిచాడు. అప్పుడు బలరాముడు అంటాడు, నేను గెలిచాను అంటాడండి. నేను గెలిచానంటే అప్పుడు రుక్మి అంటాడు, నువ్వు గెలవలేదు అంటాడండి కావాలని. బలరాముడు గెలుస్తాడు, కానీ నువ్వు గెలవలేదు అన్నాడండి రుక్మి. అప్పుడు బలరాముడు అక్కడ పక్కన కూర్చున్నది ఎవరు? కళింగ దేశాధిపతి. ఆ కళింగ దేశాధిపతి వాళ్ళందరినీ చూపించి ఈ ఆట నేనే గెలిచా కదా అన్నాడండి. కానీ వాళ్ళు గమ్మునున్నారండి. బలరాముడు గెలిచాడు, గెలవగానే రుక్మి అన్నాడు, నువ్వు గెలవలేదు అన్నాడు. సరే, పక్క వాళ్ళందరినీ చూసి నేను గెలిచా కదా అన్నాడు. గెలిచారు కానీ వాళ్ళు నిజంగా న్యాయంగా చెప్పాలి కదా, అవును నువ్వు గెలిచావని. వాళ్ళు మాట్లాడలేదండి.
అప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ బుద్ధి, ఈ రుక్మికి ఈ బలరాముడికి ఆ వైరం ఆ ద్వేషం పెరగాలి అని కోరుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరండి? రెచ్చగొట్టే వాళ్ళ లాంటి స్వభావం ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ స్వభావం అలానే ఉంటుందండి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఆ రుక్మి పక్షం వహించారండి. వహించి నేను బలరాముడు అన్నాడు నేను గెలిచాను కదా అంటే వాళ్ళు కావాలి ఏం జవాబు చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారండి. అప్పుడు రుక్మి అనుకున్నాడు వాళ్ళందరూ నా పక్షమే అనుకున్నాడండి. అనుకుని బలరాముడితో అన్నాడు, నీకు ఆట తెలీదు పాట తెలీదు, ఈ ఆట నువ్వు ఓడిపోయావు అన్నాడండి. అనేటప్పటికి అప్పుడు బలరాముడు అన్నాడు, సరే నేను ఇంకోసారి వేరొక 1,00,000 ఉడ్డుతున్నానని మళ్ళీ 1,00,000 రూపాయలు పెట్టాడు, 1,00,000 రూకలు పెట్టాడండి. పెట్టి మళ్ళీ ఆడాడండి. సరే ఈసారి కూడా మళ్ళీ బలరాముడే గెలిచాడండి. ఈసారి కూడా మళ్ళీ బలరాముడే గెలిచాడు. అప్పుడు రుక్మి అన్నాడు, ఇప్పుడు కూడా నేనే గెలిచాను, నీకు ఆట తెలీదు పాట తెలీదు, నువ్వు ఓడిపోయినావు అని మళ్ళీ రుక్మి అన్నాడండి బలరాముడితోటి. బలరాముడు గెలిచాడు కూడా, అయినా అన్నాడు అనమాట. అప్పుడు అశరీరవాణి, అప్పుడు కంసుడు దేవకిని వసుదేవుని తీసుకొస్తుంటే ఎట్లా అశరీరవాణి చెప్పింది, అశరీరవాణి ఏమంటుందండి, ఈ ఆటలో బలరాముడు గెలిచాడు అని పలికిందండి అశరీరవాణి. ఎవరు ధర్మాన్ని పట్టుకొని ఉంటున్నాడో వారి వైపు ఈశ్వరుడు ఉంటాడండి. ఇది గమనించవలసిన విషయం. ఎవరు ధర్మాన్ని పట్టుకొని ఉంటాడో వారి వైపు ఈశ్వరుడు ఉంటాడండి. ఇప్పుడు అశరీరవాణి చెప్పిందా బలరాముడు గెలిచాడని, ఇంత అశరీరవాణి చెప్పినా కళింగ భూపతి, ఆ దేశాధిపతి ఉన్నాడు కళింగ దేశాధిపతి, ఈ మొదలైన వాళ్ళందరూ చేసిన సైగల్ని చూసి వెట్టివాడైపోయి రుక్మి ఏం చేశాడు, మళ్ళీ పళ్ళు బయటపెట్టి నవ్వుతూ, నువ్వు గొల్లలలో పుట్టినోడివి, ఆవుల వెంట దూడల వెంట అరణ్యాలలో తిరుగుతూ గోవులను కాసుకునేవాడివి, నీవు మాలాంటి రాజులతో జూదమాటవేంటి, నీవేం మాట్లాడుతున్నావు అన్నాడండి రుక్మి బలరాముడితో. ఇంకా బలరాముడు చూశాడండి. అప్పుడు అనుకున్నాడు ఇంకా వీడిని ఊరుకోవడానికి వీలు లేదు అనుకున్నాడండి. అనుకొని అసలు ఈ రుక్మిని ఎవరు ఎంకరేజ్ చేశారు, ఎవరు ప్రోత్సహించారు ఈ జూదం ఆడడానికి, మళ్ళీ పిలవడానికి ఆలోచించాడండి. తెలిసిపోయింది బలరాముడికి ఎవరు ఎంకరేజ్ చేశారు, ఎవరు పిలిపించారు, ఏంటి, ఎవరు వీడిని రెచ్చగొడుతున్నారు అని. అప్పుడు ఆ రెచ్చగొడుతున్న ఆ కళింగ దేశాధిపతి ఉన్నాడు కదండి, వాడిని చూశాడండి. వాడిని చూస్తే బలరాముడు ఏం చేశాడు, అప్పుడు ఆసనం మీద నుంచి లేచాడండి. ఆసనం మీద నుంచి లేచి ఆ పళ్ళు ఇకిలిస్తూ నవ్వుతున్నాడు కళింగ భూపతి. ముఖం మీద చెయ్యి వేశాడండి, వేసి మెడ విరిచేశాడండి, చెయ్యి వేసి మెడ విరిచేశాడండి కళింగ దేశాధిపతి. నోటి మీద ఉన్న పళ్ళ మీద అరచేత్తో ఒక దెబ్బ కొట్టాడండి. అంతే, 32 పళ్ళు ఊడిపోయాయండి. కింద పడిపోయి ఆ కళింగ భూపతి నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడండి. ఇప్పుడు రుక్మి దగ్గరకు వచ్చాడండి. కంఠం కింద చెయ్యేసి పైకి ఎత్తాడండి. పైకెత్తి ఇందాకటి నుంచి నవ్వడానికి వెటకారం చేయడమే పనట్లు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావు అని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడండి. విని మూతి వెనక్కి వెళ్ళిపోయిందండి. నెత్తురు కక్కుకొని రుక్మి చచ్చిపోయాడండి. అప్పుడు కృష్ణుడు లేచి రుక్మిణి బయలుదేరదామా అన్నాడండి. అయ్యో తప్పకుండా బయలుదేరదామనిందండి. ఆవిడకి రుక్మిణికి ఏంటండి, కృష్ణుడు ఏం చేస్తే అంతే అనమాట. ఇంకా ఆయన ఏం చెప్తే అదే అనమాట. ఇంకా జవదాటదు అనమాట. అంటే రుక్మి ఎవరు చనిపోయింది, రుక్మిణికి అన్న చనిపోయినా రుక్మిణి రాలే బయలుదేరదాం అని సరేనండి అని లేచిందండి. అంటే ఆయనకి ఏం తెలుసు, ఆయనకి తెలిసి ఏం చేయాలో, ఆయన ఏమి చేస్తే యథార్థం అని భార్య
పతివ్రత అయిన భార్య రుక్మిణి భావించిందండి. తన భర్తతో కలిసి రుక్మిణీదేవి రథం ఎక్కి వెళ్ళిపోయిందండి. అప్పుడు బలరాముడు వెళ్ళిపోయాడండి, యాదవులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆ కొత్త పెళ్లికి వెళ్ళారు కదా, అందరూ కొత్త కోడళ్ళను తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయారండి. పోయినవాడు రుక్మి అంతా అయింది. పోయినవాడు ఎవడండి? రుక్మి. రుక్మితో పాటు ఎవడు పోయాడండి? ఇంకా కళింగ భూపతి, కళింగ దేశాధిపతి కూడా పోయాడండి. ఆ ఇల్లు ఏమైంది? లాస్ట్కి సర్వనాశనమైంది, పాడైపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ.